కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబునే గడగడలాడించాడని చెప్తారు. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్రీస్తు శకం 1148లో కాకతీయ సామ్రాజ్యాన్ని రెండో ప్రతాపరుద్రుడు పాలించేవారు. ఆ సమయంలో ప్రతాపరుద్రుడు వేటాడుతూ ఈ ప్రాంతానికి వచ్చాడు. వేటాడి అలసిపోయిన రుద్రుడు ఇక్కడ ఉన్న బండపై సేద తీరుతున్నప్పుడు ఆయనకి ఒక పులి గాండ్రింపు వినిపించింది. వెంటనే అప్రమత్తమైన రుద్రుడు విల్లంబులు ధరించి శబ్దం వచ్చిన వైపుగా వెళ్లి చూశాడు. కానీ అక్కడ ఏమీ కనిపించకపోవడంతో తిరిగి వచ్చి విశ్రమించాడు. మరి కాసేపటికి తిరిగి మళ్ళీ పులిగాండ్రింపు వినిపించింది. అప్పుడు ఆ ప్రాంతమంతా క్షుణ్ణంగా గాలించాడు. అక్కడ ఎలాంటి జంతువు కనిపించదు, కానీ రామ శబ్దం మాత్రం వినిపించడంతో వెంటనే రుద్రుడు భక్తితో చేతులు జోడించి ఆ అదృశ్యమూర్తిని ప్రార్థిస్తారు. ధ్యానం చేస్తే దర్శనమిస్తానని ఆ అదృశ్యమూర్తి స్వరం వినిపిస్తుంది. దాంతో రుద్రుడు అక్కడే దీక్షతో ధ్యానం చేయడం మొదలుపెట్టగా ఏవో మాటలు వినిపించాయట. అప్పుడు ప్రతాపరుద్రుడు కళ్ళు తెరిచి చూడగా ధ్యాన ముద్రలో ఉన్న ధ్యానాంజనేయ స్వామి విగ్రహం కనిపించిందట. దీంతో పరమానంద భరితుడైన ప్రతాపరుద్రుడు ఆ విగ్రహానికి పూజలు చేసి తన మందిరానికి తీసుకుని వెళ్ళాడు. కలలో ధ్యానాంజనేయ స్వామి ఆయనకు కనిపించి తనకు ఆలయం నిర్మించమని చెప్పాడట. దీంతో ప్రతాపరుద్రుడు ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర చెప్తోంది.